రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 5 బీసీల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సమస్యలు వినిపించిన సీఎం, బీసీ సమస్యలు వినిపించిన సీఎం, బీసీ సమస్యలు వినిపించిన సీఎం, సీఎం బీసీల 5 డిమాండ్ల సాధన కోసం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. దానికి ముందస్తుగా ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో గత 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఆయనకు మద్దతుగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది, పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని చేసి ప్రజలకి ఇస్తాము, పటిష్టమైన చట్టాన్ని చేశామని చెప్పారు. నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు మాటలకే పరిమితమైంది కానీ ఇంతవరకు ఆ యొక్క రక్షణ చట్టం రూపంలో రాలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, కాలం మారుతుంది కానీ మా యొక్క తలరాతలు మాత్రం మారడం లేదు. 3 కోట్ల మంది బీసీల యొక్క ఆశలు, ఆకాంక్షలు, హక్కుల కోసం ఉద్భవించాడు ఆయనే బోడే రామచంద్ర యాదవ్. గత 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీల్ని వంచారు, మోసం చేశారు, అన్యాయం చేశారు తప్ప మా యొక్క రాజ్యాంగ పరంగా రావాల్సిన రాజకీయ వాటా కానీ, బడ్జెట్లో కేటాయింపులు కానీ, సాంఘిక పరంగా మాకు రావాల్సిన వాటా కానీ ఏ ప్రభుత్వాలు మాకు న్యాయం చేయలేదు. అందుకే ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల ప్రతి కుటుంబానికి కరపత్రం ద్వారా మెసేజ్ పంపించి అందరిని ఆహ్వానించి లక్షల మందితో సింహగర్జన కార్యక్రమం జరిపి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ఆ యొక్క డిమాండ్లను మార్చి 31వ తేదీ లోపల గడువు విధించి నిర్ణయం చేయమని కోరాడు. కానీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ఏప్రిల్ 11వ తేదీ ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. ఆయన చేపట్టబోయిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో గల 3 కోట్ల మంది బీసీలతో పాటు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఏప్రిల్ 11వ తేదీ తర్వాత ఈ ప్రభుత్వంలో ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రిల్ 11 తర్వాత కూడా అన్ని గ్రామాలకి, మండలాలకి, నియోజకవర్గాలకి, ప్రతి బీసీ కుటుంబానికి, ఎస్సీ కుటుంబానికి, ఎస్టీ కుటుంబానికి, మైనారిటీలకు, అగ్రవర్ణ పేదలు అందరికీ తెలియజేసి ఈ రాష్ట్రంలో మరొక పెద్ద ఉద్యమం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.